హలో ఎవ్రీవన్, ప్రస్తుతం మనము భువనగిరి టౌన్కి 500 మీటర్ల దూరం ఉన్న హిల్ కౌంటీ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, విల్లాస్ కట్టుకోవాలనుకుంటున్నారో, సౌకర్యంగా ఉండాలనుకుంటున్నారో వారి కోసం ఈ ప్రాజెక్ట్ వారు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. 145 ఎకరాల విస్తీర్ణంలో ఉండి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కలిగి లోన్ సౌకర్యం కలిగిన ఈ ప్రాజెక్ట్ వివరాలు సైట్ మేనేజర్ కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. కృష్ణ చైతన్య గారు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము. చాలా ఆహ్లాదకరంగా, అందంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వివరాలు ఏంటో చెప్తారా? మనది 145 ఎకర్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఇది ప్రాపర్ మొత్తం హిల్ ఏరియాని మనం ఒక వ్యాలీ వ్యూలో డెవలప్ చేసి పెడుతున్నాము. సో మేజర్ ప్లస్ పాయింట్ దీనికి ఏంటంటే, మనకి వరంగల్ హైవేకి 400 మీటర్స్లోనే మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో 400 మీటర్స్ నుంచి స్టార్ట్ చేసి 1 కిలోమీటర్ రేడియస్ లోపల మనకి మొత్తం 145 ఎకర్స్ అనేది వస్తుంది. దీంట్లో మనకి ఈ 145 ఎకర్స్లో మనం 3 ఫేజెస్లో మనం చేసాము ఇప్పటిదాకా. దాంట్లో 22 ఎకర్స్, మనకి 8 ఎకర్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాము. కానీ అవి ఒక సెమీ హిల్ ఏరియా. కానీ ఇప్పుడు చేసే 115 ఎకర్స్ మొత్తం కూడా ఒక వ్యాలీ వ్యూలో మనం ప్లాన్ చేస్తున్నాం. మేజర్గా అది ఈ ప్రపోజల్ తీసుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే, ఈ 145 ఎకర్స్ కూడా ఒక టూరిజం డెస్టినేషన్లో ఉంటుంది. మనం భువనగిరి మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 2లో ఉన్నాము. అంటే యాదాద్రి భువనగిరి ఏదైతే తిరుమల తిరుపతి లాగా ఏదైతే తెలంగాణ స్పిరిచువల్ డెస్టినేషన్ అవుతుందో, స్పిరిచువల్ క్యాపిటల్ అవుతుందో, ఆ క్యాపిటల్లో 145 ఎకర్స్లో మనము మొత్తము టౌన్షిప్ ప్లాన్ చేస్తున్నాము. వెల్ డెసిగ్నేటెడ్ వ్యాలీ టౌన్షిప్, ఒక టూరిజం డెస్టినేషన్లో ఉండాల్సిన వసతులతో సహా మనం ప్లాన్ చేస్తున్నాం. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, హెచ్ఎండి ఫైనల్ లిమిట్స్లో ఉన్నాం. అంటే రేపు పొద్దున మనకి సిటీ స్టాండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ వైడర్ రోడ్స్, వైడర్ సీవరేజ్ సిస్టమ్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్సలెంట్గా మనకి సిటీలో ఎంత క్వాలిటీగా ఇస్తారో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బట్ ఇన్ ఏ టూరిజం డెస్టినేషన్. ప్లస్ వరంగల్ సెకండ్ క్యాపిటల్ అని ప్రపోజల్ ఉన్న తరుణంలో ఆ రెండింటి మధ్యలో ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్గా భువనగిరి ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. సో ఆ భాగంలో ఉన్నాము. ప్లస్ మనము వైటీడీ లిమిట్స్లో లేకున్నా కానీ మనకి ఆ స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో, యాదాద్రి భువనగిరి కొలన్పాక, మనము ఆంధ్ర వెళ్తే ఎలా మనం కాణిపాకం, కాళహస్తి, తిరుపతి విజిట్ చేస్తామో అలా ఈ స్పిరిచువల్ డెస్టినేషన్ తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్లో ఈ ఏకశిల ఏదైతే ఉందో, భువనగిరి ఫోర్ట్, ఖిల్లా చాళుక్యులది, మన చిన్న చెరువు, పెద్ద చెరువు, ప్లస్ బసవాపూర్ రిజర్వాయర్ దగ్గర మనకి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వెన్షన్స్ అవన్నీ వస్తున్నాయి. సో ఆ పరంగా డెవలప్ అవుతుంది. సో అట్లా కాకుండా మనకి డ్రై పోర్ట్ అని 400 ఎకర్స్లో హస్నాబాద్లో ప్లాన్ చేశారు. ఎప్పుడైతే ఆ డిపిఆర్, మన రీజనల్ రింగ్ రోడ్ డిపిఆర్ అని అనౌన్స్ చేశారో, అది మనకి జస్ట్ 4 కిలోమీటర్స్ అవతల, ఏది మన యాదాద్రికి వెళ్ళే టర్నింగ్లో మనకి ఎక్కడైతే ఉందో అక్కడ ఆల్రెడీ డిపిఆర్ ఓకే అయిపోయింది. సో 4 కిలోమీటర్స్ రీజనల్ రింగ్ రోడ్, 4 కిలోమీటర్స్ రేంజ్లో, అవుటర్ రింగ్ రోడ్ ఆఫ్ హైదరాబాద్ 25 కిలోమీటర్స్ రేంజ్, మన భువనగిరి రింగ్ రోడ్ మనకి జస్ట్ 400 మీటర్స్. సో వెల్ యాక్సెసిబుల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ రోడ్స్లలో మనం ఉన్నాం. ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్లాట్స్ మనము ఫ్లాట్ ల్యాండ్కి దీనికి ఎక్కువ తేడా ఏం పెట్టట్లేదు. బికాస్ మనం కష్టపడేది మనం కష్టపడుతున్నాం, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ ల్యాండ్ మార్క్. ఆ దాంట్లో కాంపిటేటివ్గా మనము ఏదైతే, నాకు ప్రతి ఒక ఇంచుకి ఫ్లాట్ ల్యాండ్ లాగా వాళ్ళు జీవించే విధానంగా ఉండేటట్టు డెవలప్ చేయడానికి we are spending a little bit of money apart from the people who are spending downstairs. అంటే ఫ్లాట్ ల్యాండ్లో డెవలప్ పెట్టే ఖర్చు కంటే 10 ఇంతలు నేను పెడుతున్నాను. కానీ మనము అదే కాంపిటేటివ్గా ఎందుకు పెడుతున్నాం అంటే, వీ డోంట్ వాంట్ టు క్రియేట్ అండ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అంటే అల్ట్రా మోడర్న్ వాళ్ళకి మాత్రమే అని కాకుండా ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్క్లూజివ్ లగ్జరీ స్పేసెస్లో ఉండాలనుకుని అప్గ్రేడ్ లైఫ్ స్టైల్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలన్న కాన్సెప్ట్ తోటి
మన ఫ్లాట్ ల్యాండ్ డెవలప్మెంట్కి అనుగుణంగానే మనం పైన మ్యాచ్ చేసుకుంటున్నాం. చైతన్య గారు, ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా అలాగే ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి? ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మేడం, జనరల్గా ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ లాగా పోతుంది, కానీ మనం 145 acres ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ. కానీ గేటెడ్ కమ్యూనిటీకి ఉన్న ఫెసిలిటీస్ కంటే ఎక్సలెంట్ ఫెసిలిటీస్ తోటి మనం ఇస్తున్నాము. మన అప్రోచబుల్ గవర్నమెంట్ స్పాన్సర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ప్రాజెక్ట్ మధ్యలోకి వెళ్ళి 100 feet రోడ్, 200 feet రోడ్స్ వెళ్తున్నాయి, విచ్ ఆర్ గవర్నమెంట్ స్పాన్సర్ రోడ్స్. ఆ రోడ్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ మన ఇంటర్నల్ రోడ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనకి 60 feet రోడ్స్, 30 feet రోడ్స్, 40 feet రోడ్స్. ఈ రోడ్స్ మొత్తం కూడా మనం సీసీ రోడ్స్ వేస్తున్నాము. హిల్ టెరెన్స్లో సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ సీసీ రోడ్స్ ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ, ప్రతి ఇంటి వరకు కనెక్టివిటీ వితౌట్ హ్యాజిల్ ఫ్రీ, ఎక్కడ కూడా ట్రాఫిక్ బ్లాకేజ్ లేకుండా ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ, ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎక్కడ కూడా మనకి వీధిపోటు అన్న ప్లాట్ లేకుండా వెల్ స్ట్రక్చర్ టౌన్షిప్ అంటే ఇలా ఉంటుంది అన్న మేనర్లో మనం చేస్తున్నాం. పెడెస్ట్రియన్ పాత్ కింద ఇస్తే ద వాటర్ వెళ్ళడానికి తక్కువ ఆవశ్యకత ఉంటుంది, కానీ కాబట్టి మనం రోడ్ మీదకి వెళ్ళే లోపలికి వెళ్ళేటట్టు మనం ప్లాన్ చేసాము. సో ఆ మైన్యూట్ డీటెయిలింగ్ అనేది మన జర్మన్ ఆర్కిటెక్ట్స్ అనేది చేస్తున్నారు. వాళ్ళ జర్మన్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు అక్కడ కౌంటీస్ డెవలప్ చేశారు. మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటాం, అక్కడ కౌంటీస్ అంటారు. ఆ కౌంటీస్ డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ తీసుకొస్తున్నారు. మన సార్ వాళ్ళంతా బెంగళూరు చుట్టుపక్కల పనిచేస్తారు, బికాస్ ఇట్స్ ఆల్ హిల్ టెరెన్ ఏరియా. వాళ్ళు వర్క్ చేసిందంతా హిల్ టెరెన్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ లోకల్ ఎక్స్పీరియన్స్ కలిపేసి ఒక వెల్ ఆర్టికులేటెడ్ టౌన్షిప్ అనేది మనం చేస్తున్నాం. సో దాంట్లో మన పార్క్స్ అండ్ అమ్యూనిటీస్ కూడా మీకు దెర్ ఆర్ 18 parks కమింగ్ అప్ విచ్ విత్ వెల్ డెవలప్డ్ పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానిలోని మీకు యాంఫీ థియేటర్స్ వస్తున్నాయి, పాండ్ ఏరియాస్, న్యాచురల్ వాటర్ రిజర్వ్స్ వస్తున్నాయి ఫర్ సీటింగ్. మళ్ళీ ప్రతి ఒక్క పబ్లిక్ యూటిలిటీ స్పేస్, ఈ యాంఫీ థియేటర్స్ కానీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ప్రతి దానిలో స్మార్ట్ పోల్స్ ఎనేబుల్ చేస్తున్నాము. ఈ స్మార్ట్ పోల్స్ విల్ బి ఎనేబుల్ అంటే వైఫై ఎనేబుల్ చేసి ఎలక్ట్రికల్ ఛార్జింగ్, సోలార్ పవర్డ్ స్మార్ట్ పోల్స్ విత్ ఎలక్ట్రికల్ ఛార్జింగ్, సో ఛార్జింగ్ పాయింట్స్, జియో ట్యాగింగ్ తోటి ఎనేబుల్ చేసి ప్రతి స్మార్ట్ జోన్స్లలో పెడుతున్నాం. సో ఎవ్రీ వన్ విల్ కెన్ వర్క్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లొకేషన్స్ యాజ్ వెల్ యాజ్ దే కెన్ మూవ్ అరౌండ్. ఇంకో బ్యూటీ మనకేందంటే, మీరు వచ్చేటప్పుడు గమనించుంటే హైదరాబాద్కి వెళ్ళి సమ్ పార్ట్ ఆఫ్ ద హిల్ అనేది కనబడుతుంటుంది, వరంగల్కి వెళ్ళి వస్తే ఒక పార్ట్ ఆఫ్ ద హిల్ కనబడుతుంటుంది, అది కాకుండా మీరు చిట్యాలకి వెళ్ళి వస్తే ఒక పార్ట్ ఆఫ్ ద హిల్ కనబడుతుంది. ఆ బ్యూటీని ఇంకా మెస్మరైజింగ్గా బ్యూటిఫుల్గా చేయడానికి మన ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే, ఈ 145 acresని ఒక 5 different divisions కింద కన్వర్ట్ చేసి ఈచ్ డివిజన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంటేషన్ వేస్తారు. ఈచ్ కలర్ఫుల్ ప్లాంటేషన్ విచ్ విల్ ఐడెంటిఫై దట్ జోన్ ఇంటూ డిఫరెంట్ కలర్ఫుల్ జోన్. అంటే మీకు హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే ఒక బ్యూటిఫుల్ సిరీన్ ఎన్విరాన్మెంట్ కనబడుతుంది, వరంగల్కి వెళ్ళి వస్తే ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కనబడుతుంది. అంటే మీలోని ఇంట్రిగింగ్ పాయింట్ అనేది జాగ్రత్తం చేసి ఇది విజిట్ చేయాలి కంపల్సరీ. వై డోంట్ వి విజిట్? ఎవరన్నా ఇక్కడ హౌసింగ్ కోసం చూసుకోవాలనుకుంటే వాళ్ళకి అరే ఇక్కడ ఫస్ట్ చాయిస్ అనేది ఈ హిల్ కౌంటీ కావాలి అన్న కాన్సెప్ట్లో ఉంటారు. సో ఆ 5 different కలర్స్ మనకి ఐవరీ, యాంబర్, స్కార్లెట్, బ్లష్, ఇంకా మనకి ఆరెంజ్ కలర్. సో 5 different కలర్ జోన్స్. సో బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. రేపొద్దున ఏకశిల మీదకి వెళ్ళి చూస్తున్నా కానీ ఒక ఇంట్రిగ్యూయింగ్ పాయింట్ అనేది ఉంటుంది. రేపొద్దున ఇన్వెస్టర్స్, రేపొద్దున అంటే ప్రాజెక్ట్ కంప్లీషన్లో ఇన్వెస్టర్స్ వస్తారు. సో అలాంటి ఇన్వెస్టర్స్ కూడా ఫస్ట్ చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అనేది మన హిల్ కౌంటీ కనబడాలనే కాన్సెప్ట్ తోటి మనం ఆ పాయింట్లో డెవలప్ చేస్తున్నాం. ఎస్ చైతన్య గారు, ఎవరు ల్యాండ్ కొన్నా కూడా ల్యాండ్ అప్రిసియేషన్ చూస్తారు, అంటే ఇయర్లీ ఇంత అవుతుంది అని వాళ్ళకి ఒక నమ్మకం ఉంటేనే కొంటారు. సో ఈ ప్రాజెక్ట్లో ల్యాండ్ అప్రిసియేషన్ ఎలా ఉండబోతుంది? ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే, ప్రజెంట్గా మనం టౌన్ సినారియో తీసుకుంటే టౌన్లో మనకి ఒక అప్రిసియేషన్ 2021 వరకు ఒక బేసిక్ కమ్యూనిటీస్ తోటి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వస్తుంది. సో అది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం దానికంటే తక్కువలోనే మనం ఇప్పుడు పెడుతున్నాం. సో ఇది ఆ టౌన్కి అది రీచ్ అవ్వాలంటే నెక్స్ట్ బై మార్చ్ ఏప్రిల్ కల్లా మనం అది రీచ్ అవుతాం. కానీ విత్ ద ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ వాట్ వీఆర్ గివింగ్, మనము ప్రతి 6 నెలలకి 3 నెలలకి వీఆర్ లుకింగ్ అట్ 30% అప్రిసియేషన్. సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే లోపల డబుల్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో, మన రైల్వే ఏదైతే 16 లేన్ చేస్తున్నారు భువనగిరిది, సో ఆ మొమెంటమ్స్ వచ్చేస్తాయి అనుకోండి, దట్ విల్ కీప్ ఆన్ యాడింగ్ అనదర్ 10 to 15% ఫర్ ద రెగ్యులర్ అప్రిసియేషన్ హ్యాపెనింగ్. అంటే రెగ్యులర్గా అయ్యే అప్రిసియేషన్కి అది ఒక 10% 15% యాడ్ అవుతూ పోతుంటుంది. సో దట్ విల్
help us in more appreciation. Plus మన ప్రాజెక్ట్ బ్యూటీ, కన్సిడరింగ్ ద ప్రాజెక్ట్ బ్యూటీ వీఆర్ లుకింగ్ అట్ డబ్లింగ్ ద ప్రైస్. ఆ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే లోపు దెన్ అగైన్ మార్కెట్ వాల్యూని బట్టి ఇంకా ఎక్సలెంట్గా మనకు అవుతుంది. ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు అలాగే ప్లాట్ కొనుక్కునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? మన ప్రాజెక్టులో ఏంటంటే మీరు అంటే ఆ చిన్న రిస్క్ అనేది ఉంటుంది. ఏదైతే మనకి కన్స్ట్రక్షన్ టైం అనేది డిపాజిట్ టైం లాగా వెయిట్ చేయాలి. మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎలా చేస్తామో రెగ్యులర్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఇమీడియట్గా మీకు ఫ్లాట్ ల్యాండ్ బిట్ దొరుకుతుంది కాబట్టి మీరు ఇమీడియట్ అప్రిసియేషన్ అనేది చూస్తారు. కానీ ఇక్కడ ఒక ఈ 1 year వెయిట్ చేస్తే గ్యారంటీడ్ రిటర్న్స్ అనేది గ్యారంటీ ఉంది. సో ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటి వాటి మీద నమ్మకం ఉంటుందో అట్లాంటి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ దిస్. చైతన్య గారు, ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు స్క్రీన్ పైన మీకు నెంబర్స్ ఇస్తున్నాం కొన్ని. ఆ నెంబర్స్లో కాల్ చేస్తే వాళ్ళు మొత్తం గైడ్ చేస్తారండి మీకు. దాట్ నెంబర్స్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ట్రావెల్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి గైడెడ్ త్రూ దట్. థ్యాంక్ యూ చైతన్య గారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు హిల్ కౌంటీ ప్రాజెక్ట్ హెడ్ సి విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరైనా ప్లాట్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా లోన్ ఏమైనా ఉంటుందా దానిపైన ఆలోచిస్తూ ఉంటారు. సో లోన్స్ వస్తే అదొక బెనిఫిట్ లాగా ఆలోచిస్తారు వాళ్ళు. సో ఈ ప్రాజెక్ట్లో కొన్న వాళ్ళకి లోన్ పరంగా ఏమైనా ఉంటుందా? అవునండి, ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి ఆఫ్ 145 acres. సో మనకు ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసాయి కనుక కొంతమంది లోన్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, లోన్స్ కూడా శాంక్షన్ అయిపోయినాయండి. సో ఆ లోన్కి వెళ్ళిన వాళ్ళు ఈఎంఐ లాగా కూడా ఆప్షన్ ఉంటుంది కనుక అలా ఈఎంఐస్ కూడా వెళ్ళొచ్చు. బ్యాంక్ లోన్స్ అంటేనే ఎవ్రీ మంత్ లాగా ఒక 10 years పెట్టుకుంటారా, 15 years పెట్టుకుంటారా, వాళ్ళ చాయిస్. సో ఇక్కడ ప్లాట్ సైజెస్ కూడా మీకు 165 square yards నుంచి మీకు 190 square yards, 200 square yards, 228 square yards డిఫరెంట్ సైజెస్లో మీకు హై ఎండ్ వరకు ఉన్నాయండి. సో మల్టిపుల్ ఆఫ్ 165, మల్టిపుల్ ఆఫ్ 190 square yards ఇలా ఉన్నాయి. సో మీకు ఇక్కడ రోడ్స్ కూడా 100 feet, 60 feet, 40 feet, 30 feet రోడ్స్ ఇచ్చామండి. ఆల్ రోడ్స్ ఆర్ సిసి రోడ్స్ అంటారు, సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ అంటారు. సో ఇంకోటి ఏంటంటే మనకి జస్ట్ హైవేకి 1/2 kilometerలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మీకు బస్ స్టాప్ దగ్గర, రైల్వే స్టేషన్కి దగ్గర, కలెక్టర్ ఆఫీస్ కూడా దగ్గర, స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఎస్టాబ్లిష్ ఉన్న మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ సర్కిల్ 2లో వస్తుందండి ఈ ప్రాజెక్ట్. భువనగిరి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ లిమిట్లో ఉందండి. సో మన ప్రాజెక్ట్లో మన పార్క్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామండి. అరౌండ్ 20-30 CR ఆన్ క్లబ్ హౌస్ మీద, పార్క్స్ మీద ఎక్కువ మనం ఖర్చు పెడుతున్నాం. సో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా కానీ వర్క్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, వారి వర్క్ ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లెజెంట్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. సో గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మనము రకరకాల చెట్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మనం డిజైన్ చేసామండి. మన ఆర్కిటెక్ట్ కూడా జర్మన్ ఆర్కిటెక్ట్ తోటి డిజైన్ చేపిస్తున్నాము. క్లబ్ హౌస్ కూడా చాలా యూనిక్గా, డిఫరెంట్గా 50,000 SFT బిల్టప్ ఏరియాతో ఇస్తున్నాం. ఇది చాలా ఎక్కువ ఈ కమ్యూనిటీకి. కానీ ఆ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయడానికి చాలా కాంప్రమైజ్ కాకుండా అసలు ఎక్కడ అన్ని క్వాలిటీ ఆఫ్ ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్నీ. సో ఇందులోనే మీకు అన్ని అమ్యూనిటీస్ తోటి అంటే లైక్ సూపర్ మార్కెట్, హాస్పిటల్స్, స్కూల్స్ కూడా వచ్చే ప్లాంట్స్ ఉన్నాయండి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు దాన్ని. సో ఆ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 year తర్వాత 2 years లోపల ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా రెడీ అయిపోయి వచ్చేస్తుంటారు. సో చాలామంది కస్టమర్స్ కొనుక్కున్న వాళ్ళంతా కూడా నాకు తెలిసి ఒక 1 year తర్వాత నుంచి దే ఆర్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. మన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఆల్ 2023 స్టార్టింగ్లో అయిపోతుంది. సో వాళ్ళు 2023 మిడ్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనం ఫీజిబిలిటీ ఇస్తున్నామండి. ఎస్, ఇంత మంచి ప్రాజెక్ట్ని లాంచ్ అయిపోతున్నారు అండ్ ప్రాజెక్ట్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఒక లగ్జరీ లైఫ్ అందరూ లీడ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 70-80% సేల్స్ అయిపోయినాయండి. జస్ట్ బికాస్ ఆఫ్ రేట్ కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసినా కానీ మన రేట్స్ చాలా తక్కువ. ప్లస్ వేరే వాళ్ళతో కంపేర్ చేసినా కానీ మన అమ్యూనిటీస్ కానీ ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఖర్చుతో ఇస్తున్నాం కనుక అందరికి తక్కువ కాస్ట్లో అన్ని అమ్యూనిటీస్ వస్తున్నాయి కనుక అందరు ఇక్కడే ఇంట్రెస్ట్ చూపించి మా కస్టమర్స్ కూడా అందరు సాటిస్ఫైడ్ అయ్యారు. మా డెవలప్మెంట్స్ కానీ మా వర్క్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.